ఇప్పుడు మాకు హుందాగా మా అధినాయకుడు చాలా డైరెక్షన్స్ క్లియర్గా ఉన్నాయి. మీరు చాలా హుందాగా వ్యవహరించాలన్నాడు. ఆయన కూడా ప్రభుత్వానికి ఇట్లా లేఖలు వచ్చినాయి, మీ ఆలోచనలు ఏంటి అని అన్ని పార్టీలని కన్సల్ట్ చేసినప్పుడు మా సైడ్ ఉన్న పార్టీలు అన్నీ కూడా చెప్పాయి ఎస్ కన్సిడర్ చేయండి అని. ఇప్పుడు అల్టిమేట్లీ శాసనసభ కదా డిసైడ్ చేసేది, మేము కూడా ఒక పార్టీనే అందులో. మా సైడ్ వ్యూస్ ఏంటి, పర్లేదు ఆయన వెహికల్ రానియండి లోపలికి, ఆయన అంత అభద్రత ఫీల్ అవుతూ ఆయన నేను బయట ఎక్కడ కూడా నడవలేను అనేటువంటి అభద్రత ఫీల్ అవుతుంటే రానియండి అనేది మా ఆలోచన. నేను నా కారులోనే సేఫ్గా ఉంటాను, జనం మధ్య నేను సేఫ్గా ఉండలేనన్న భావనలో ఆయన ఉంటే రానియడంలో తప్పులేదు కదా. పాపం ఆయన అంత అభద్రతతో ఉన్నప్పుడు రానియడంలో తప్పులేదు. ఆయన స్వేరింగ్ ఎన్నికలకి నాకు ముందు కావాలి అన్నాడు, అప్పటికి సాంప్రదాయాల్ని మార్చి ఇచ్చారు. దానికి ఆయన పాజిటివ్గా థ్యాంక్స్ చెప్పాల్సింది పోయి ఈ రకంగా మళ్ళీ బెదిరింపు లేఖలు స్పీకర్ గారికి రాయడం పొరపాటు. మేము ఎంత హుందాగా ఉన్నామని చెప్పాం కదా, పిన్ డ్రాప్ సైలెన్స్. ఆయన ప్రమాణ స్వీకారం వెళ్ళిపోయేటప్పుడు మీరు అదే గతంలో ఏం చేశారో చూడండి. వీ విల్ బీ వీఆర్ వెరీ క్లియర్. ప్రతిపక్షము ఆయనున్నా ఎవరున్నా ఇక్కడి నుంచి ప్రజలకు జవాబుదారీగా ఈ శాసనసభ వేదికగా నడపాలి అనేటువంటిది చంద్రబాబు గారి ఆదేశాలు. దాని ప్రకారమే శాసనసభలో మేము అదే ఆయనకి ఎక్స్ప్లిసిట్గా ఆయన ఏంటో ఆయన బాధ ఏంటో రిక్వెస్టా బెదిరింపా ఏందో స్పష్టంగా తెలుసు. ఇది నా హక్కు కాదని నేను చెప్తున్నా. ఫైనల్గా డిసైడ్ చేయాల్సింది స్పీకర్ గారు. మీరు అడిగారు, నేను చెప్పా కాదు ఇది నా హక్కు అనేటువంటిది ఏదన్నా ఉంటే చెప్పనేయండి. పాపం మాల్వంకర్ పుస్తకం కాదండి, మీరు అర్థం చేసుకోవాల్సింది ఆయన రాసింది కాదండి. ఇట్ ఈస్ కాల్డ్ డైరెక్టివ్స్ ఆఫ్ ది స్పీకర్. ఎవరు స్పీకర్లుగా ఉన్నా కూడా వాళ్ళు ఇచ్చినటువంటివన్నీ కలిపి ఒక కంపైలేషన్ చేశారు. డైరెక్టివ్స్ ఆఫ్ ది స్పీకర్ అనేది ఒక స్పీకర్ ఇచ్చినటువంటిది కాదు. నేను హిస్టరీని గుర్తు చేయడానికి ఇది ఎప్పటి నుంచి ఉందంటే 1960వ దశకంలోనే ఇది చర్చ ప్రారంభమైంది. అప్పటి నుంచి దేశం మొత్తం ఇదే ఫాలో అవుతూ ఉంది అని. మాల్వంకర్ గారు ఒక్కరిచ్చిందే దాంట్లో డైరెక్టివ్స్ ఆఫ్ ది స్పీకర్లో ఉండదు. నిన్న ఓం బిర్లా గారు ఏదన్నా ఒక అంశం మీద ఒక డైరెక్టివ్ ఇస్తే కూడా అది డైరెక్టివ్స్ ఆఫ్ ది స్పీకర్ అనేటువంటి పుస్తకం లేకపోతుంది.